నమస్కారం. ఇంట్రాడే ట్రేడింగ్లో ఎమోషన్స్ను ఎలా కంట్రోల్ చేయాలి అనే ఈ ప్రత్యేక విశ్లేషణకు స్వాగతం. మార్కెట్లో ప్రతిరోజూ ట్రేడర్లను వేధించే అతిపెద్ద సమస్య ఒకటుంది తెలుసా? అదే మన ఎమోషన్స్. ట్రేడింగ్ అనగానే విపరీతమైన భావోద్వేగాలు పుట్టుకొస్తాయి కదా. నిజం చెప్పాలంటే ఇలా అదుపు లేకుండా చెలరేగే ఈ ఎమోషన్సే ఇంట్రాడే ట్రేడర్కు అసలైన శత్రువులు. ఈ శత్రువును జయించి ఇంట్రాడే ట్రేడింగ్ ఎమోషన్స్లో మాస్టరీ సాధించడానికి అవసరమైన ఆ 9 గోల్డెన్ రూల్స్ ఏంటో ఇప్పుడు మనం లోతుగా చూద్దాం. 0. అవునండి, 0. ఈ నెంబర్కి మార్కెట్లో చాలా పవర్ ఉంది. ఒక క్రమశిక్షణ కలిగిన ప్రొఫెషనల్ ట్రేడర్ ఉదయాన్నే తన ట్రేడింగ్ టెర్మినల్ ముందు కూర్చున్నప్పుడు వాళ్ల మనసులో ఉండాల్సిన ఎమోషన్స్ స్థాయి ఖచ్చితంగా 0 మాత్రమే అయి ఉండాలి. ట్రేడ్ చేసేటప్పుడు మనం పూర్తిగా ఒక రోబోట్లా మారిపోవాలి. ఎమోషన్స్కి ఏమాత్రం చోటివ్వకూడదు. అసలు ఒక ఎమోషనల్ ట్రేడర్కు రోబోటిక్ ట్రేడర్కు మధ్య ఉన్న తేడా ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మన సహజమైన ఎమోషన్స్ మార్కెట్లో చాలా గందరగోళాన్ని, వినాశనాన్ని సృష్టిస్తాయి. ఒక ఎమోషనల్ ట్రేడర్ ఎప్పుడూ ఆశ, పానిక్ లేదా రివెంజ్ అంటే మార్కెట్ మీద పగ తీర్చుకోవాలనే భావనలతో నిర్ణయాలు తీసుకుంటారు. కానీ దానికి పూర్తి విరుద్ధంగా ఒక రోబోటిక్ ట్రేడర్ కేవలం సిస్టమ్స్, రూల్స్, లిమిట్స్ ఆధారంగా మాత్రమే పనిచేస్తారు. మార్కెట్లో నిలబడాలంటే ఎమోషన్స్ పక్కనబెట్టి అలా క్లినికల్గా వ్యవహరించడం చాలా ముఖ్యం. సరే, మనం ఫాలో అవ్వాల్సిన ఈ 9 గోల్డెన్ రూల్స్ని 4 స్పష్టమైన దశలుగా విభజించుకుందాం. అవేంటంటే 1. సెటప్, 2. డిఫెన్స్, 3. క్విటింగ్ మరియు 4. మైండ్ సెట్. ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం. మొదటి దశ సెటప్. అంటే మార్కెట్ ఓపెనింగ్ బెల్ మోగకముందే మనం చేయాల్సిన ప్రిపరేషన్ ఇది. సరైన ప్లానింగ్ లేకుండా ట్రేడింగ్ స్టార్ట్ చేయటం చాలా ప్రమాదకరం కదా. ఇందులో మన రూల్ నంబర్ 1 ఏంటంటే కదలిక ఉంటేనే లాభముంటుంది. అంటే అత్యంత లిక్విడిటీ, వాల్యూమ్ ఉన్న స్టాక్స్లో మాత్రమే ట్రేడ్ చేయాలి. స్తబ్దుగా కదలకుండా ఉన్న స్టాక్స్లో కొనుగోలుదారులకు, అమ్మకందారులకి మధ్య గ్యాప్ చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మనం ఎగ్జిట్ అవ్వాలనుకున్నప్పుడు అనవసరంగా నష్టపోవాల్సి వస్తుంది. ఇక రూల్ నంబర్ 2కి వద్దాం. ఎప్పుడూ చిన్న క్వాంటిటీలోనే ట్రేడ్ చేయండి. ఏదో అతి ఉత్సాహంతో పెద్ద పెద్ద క్వాంటిటీల్లో ట్రేడ్స్ తీసుకుంటే అది పానిక్కి దారితీస్తుంది. ఒకవేళ స్టాక్ కొద్దిగా కిందకు వెళ్ళినా సరే ఆ నష్టం మన కంటికి చాలా పెద్దదిగా కనిపిస్తుంది. దాంతో భయపడిపోయి ట్రేడ్ నుండి ముందే బయటకొచ్చేస్తాం. ఆ తర్వాత మార్కెట్ మళ్ళీ మనకు అనుకూలంగా వెళ్ళినా లాభం ఉండదు కదా. అందుకే మనం కంఫర్టబుల్గా మేనేజ్ చేయగలిగే చిన్న సైజులోనే ఉండాలి. ఇక రెండవ దశ డిఫెన్స్. ఇంట్రాడే మార్కెట్లో ఉండే వాలటాలిటీని తట్టుకుని నిలబడాలంటే మన మూలధనాన్ని, అదేనండి మన క్యాపిటల్ను కాపాడుకోవడానికి పక్కా బౌండరీస్ పెట్టుకోవాలి. ఇక్కడే వస్తుంది మన రూల్ నంబర్ 3. ప్రొఫెషనల్స్ అందరూ వాడే అత్యంత ఆసక్తికరమైన రూల్, డబుల్ ట్రేడ్ రూల్. అంటే ఒక బై లేదా సెల్ ఆర్డర్ వేసిన మరుక్షణమే స్టాప్ లాస్ ఆర్డర్ని కూడా సిస్టంలో పెట్టేయాలి. అవును, స్టాప్ లాస్ అనేది మీ సిస్టంలో ఉండాలి, కానీ మీ బుర్రలో కాదు. మనసులో పెట్టుకుంటే మార్కెట్ ఆ రేటుకి రాగానే ఇక్కడి నుండి బౌన్స్ అవుతుందేమో అన్న పనికిరాని ఆశ పుడుతుంది. అది ఊహించని నష్టాలకి దారితీస్తుంది. ఇదే దశలో గుర్తించుకోవాల్సిన రూల్ నంబర్ 6. ఇది చాలా చాలా ముఖ్యం. నష్టాల్లో ఉన్న పొజిషన్ను ఎప్పుడూ యావరేజ్ చెయ్యకూడదు. పడిపోతున్న కత్తిని గాల్లో పట్టుకోవడానికి ట్రై చేస్తే ఏమవుతుంది? చేతులు తెగుతాయి. అలాగే మన అంచనాకు విరుద్ధంగా మార్కెట్ వెళ్తున్నప్పుడు సిస్టంలో ఉన్న స్టాప్ లాస్ హిట్ అయ్యేదాకా వెయిట్ చేయాలి తప్పితే అక్కడ మరింత కొని యావరేజ్ అస్సలు చెయ్యకూడదు. లాభాల్లో ఉన్నప్పుడు మాత్రమే పొజిషన్ పెంచడం కరెక్ట్ పద్ధతి. మూడవ దశ క్విట్టింగ్. వినడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది, అని ఇంట్రాడే ట్రేడింగ్లో అత్యంత కష్టమైన పని ఇదే. ఆ గ్లోయింగ్ స్క్రీన్ ముందు నుండి డిస్కనెక్ట్ అయి లేచిపోవడం. మన రూల్ నంబర్ 4 అదే చెప్తోంది. టార్గెట్ లాభం రాగానే దాన్ని బుక్ చేసుకోండి. ట్రేడింగ్ ఆపేసి అక్కడ్నుండి వెళ్ళిపోండి. లాభం వచ్చాక కూడా ఆ స్క్రీన్ వైపు చూస్తూ కూర్చుంటే ఆ స్క్రీన్ ఒక పవర్ఫుల్ అయస్కాంతంలా పనిచేస్తుంది. మళ్ళీ ఏదో ఒక ట్రేడ్ తీసుకునేలా టెంప్ట్ చేసి మీ క్యాపిటల్ను తిరిగి మార్కెట్లోకి లాగేసుకుంటుంది. ఈ రూల్ 4 ఖచ్చితంగా అమలు చేయాలంటే 3 ఫిజికల్ స్టెప్స్ ఫాలో అవ్వాలి. 1. రోజువారీ టార్గెట్ చేరుకోవడం. 2. వెంటనే ఎలాంటి ఆలోచన లేకుండా టెర్మినల్ క్లోజ్ చేయడం. 3. ఆ గదిలో నుండి భౌతికంగా బయటకు వెళ్ళిపోవడం. అక్కడే కూర్చుంటే మళ్ళీ చేయాలనిపిస్తుంది కదా. కాబట్టి ఆ కష్టపడి సంపాదించిన లాభాలను కాపాడుకోవడానికి దీనికి మించిన షార్ట్కట్ లేదు. దీన్నే రూల్ 5తో కనెక్ట్ చేస్తే ఒక విషయం అర్థమవుతుంది. మార్నింగ్ సెషన్లోనే అద్భుతమైన లాభమొచ్చినా లేదా ఫ్రస్ట్రేట్ చేసే నష్టం వచ్చినా సరే, చెయ్యాల్సిన ఫిజికల్ యాక్షన్ మాత్రం ఒక్కటే:
సిస్టమ్ కట్టేసి ఆ రోజుకి అక్కడి నుండి వెళ్ళిపోవడం. నష్టం రాగానే దాన్ని ఎలాగైనా రికవర్ చెయ్యాలని రివెంజ్ ట్రేడింగ్ చేస్తే మాత్రం అది మీ క్యాపిటల్ను మొత్తం నాశనం చేస్తుంది. ఆ రోజు మన స్ట్రాటజీ వర్కౌట్ కాలేదని యాక్సెప్ట్ చేసి క్లోజ్ చేయడమే ప్రొఫెషనల్ పద్ధతి. ఇక ఫైనల్ దశకి వచ్చేశాం, మైండ్ సెట్. ఒక్కరోజు లాభం రావడం కాదు, దీర్ఘకాలంలో మన మాస్టరీని నిలబెట్టుకోవాలంటే ఒక స్ట్రాంగ్ సైకలాజికల్ బ్యాలెన్స్ కావాలి. ఇందులో రూల్ నంబర్ 7 చాలా ఇంట్రెస్టింగ్. బయటి నాయిస్ను పూర్తిగా కట్ చేయండి. ట్రేడింగ్ చేస్తూ ఫైనాన్షియల్ టీవీ చూడటం, పక్కన అనాలిస్ట్ల మాటలు వినడం లేదా ఫ్రెండ్స్తో ఫోన్లో మాట్లాడటం లాంటివి మనసులో లేనిపోని డౌట్స్ క్రియేట్ చేస్తాయి. మీరొక పక్కా సిస్టమ్ను నమ్మి ట్రేడ్ తీసుకున్నప్పుడు బయటివాళ్ల ఒపీనియన్స్ వింటే మీ క్రమశిక్షణ దెబ్బతింటుంది. కాబట్టి ఆ నాయిస్ కట్ చేసి మీ సిస్టమ్ని మాత్రమే నమ్మండి. మన రూల్ నంబర్ 8 ఏంటంటే, మార్కెట్లో ఏ రోజు కూడా దానంతట అదే ఇండిపెండెంట్ కాదు. ఈ రోజు అనేది ఖచ్చితంగా నిన్నటి ప్రవర్తనకు కొనసాగింపు మాత్రమే. ఎప్పుడో ఏర్పడిన పాత సపోర్ట్, రెసిస్టెన్స్ లెవెల్స్, హిస్టారికల్ ప్రైస్ యాక్షన్ ఇవన్నీ ప్రెజెంట్ మార్కెట్ కదలికల మీద ఎప్పుడూ తమ ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటాయి. ఇది అర్థం చేసుకున్నప్పుడే మనం ఎమోషనల్గా కాకుండా లాజికల్గా ఆలోచించగలం. ఇక ఫైనల్ రూల్ నంబర్ 9కి వచ్చేశాం. దీన్నే మనం ఇంట్రాడే ప్రమాణం అందాం. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ఈ రూల్స్ అన్నీ కేవలం వింటే సరిపోదు. వాటిని ఒక పేపర్ మీద లేదా మీ ట్రేడింగ్ డైరీలో స్వయంగా రాసుకోండి. రోజూ ఓపెనింగ్ బెల్ మోగకముందే ఒక ప్రమాణంలాగా చదవండి. ఇలా ప్రతిరోజూ చేస్తుంటే ఇవి మీ సబ్కాన్షియస్ మైండ్లో బలంగా ముద్రించుకుపోతాయి. అలా నెమ్మదిగా ఇవి మీ ఆటోమేటిక్, రోబోటిక్ అలవాట్లుగా మారిపోతాయి. మనం ముగించే ముందు ఒక్కసారి ఈ ఆసక్తికరమైన ప్రశ్న గురించి ఆలోచించండి. మార్కెట్ స్క్రీన్ అనేది నిజంగా మన క్యాపిటల్ను తిరిగి లాగేసుకునే ఒక పవర్ఫుల్ అయస్కాంతమే అనుకోండి. మరి కరెక్ట్ టైం రాగానే ఆ స్క్రీన్ను సింపుల్గా ఆఫ్ చేసి పక్కకు వెళ్లగలిగే మానసిక బలం, క్రమశిక్షణ మనకు ఉన్నాయా? ఎమోషన్స్ను పక్కన పెట్టి మనం ఎంత రోబోట్లా మారగలము అన్నదే మన సక్సెస్కి అసలైన కొలమానం. ఆలోచించండి. ఈ 9 గోల్డెన్ రూల్స్ ద్వారా ఇంట్రాడే ట్రేడింగ్ ఎమోషన్స్ను ఎలా మాస్టర్ చేయాలో మీకు స్పష్టంగా అర్థమైందని ఆశిస్తున్నాను.